నెల్లూరు జిల్లా రాపూరు బద్వేల్ నేషనల్ హైవేపై సుమారు 3 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ రోజు తెల్లవారుజామున హైవేపై పోలీసులు గస్తీ నిర్వహించగా కడప జిల్లా వైపు నుంచి వస్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు అనుమానాస్పదంగా వేగంతో వెళ్తుండటంతో పోలీసులు కారును వెంబడించారని రాపూరు సీఐ మలిశెట్టి సుబ్రహ్మణ్యం ఎస్ఐ మాల్యాద్రి చెప్పారు. ఇక పెంచెలకొన మలుపు వద్ద కారు రోడ్డు మార్జిన్ దాటుకొని ముళ్లకంచెలకు వెళ్లడంతో స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పరారయ్యారని, వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 3 లక్షల రూపాయలు విలువ చేసే 12 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇక వాహనంతో సహా వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. స్మగ్లర్ల కోసం 2 టీంలు ఏర్పాటు చేశామని, త్వరలో నిందితులను పట్టుకొని అరెస్టు చేస్తామని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. కారుకు ఉన్న నెంబర్ కాకుండా లోపల ఇంకొక నెంబర్ ప్లేట్ ఉందని, వాటి మీద విచారణ చేస్తున్నామన్నారు. రాత్రి పెంచెలకోన ఏరియాలో మా వాళ్ళు స్టాఫ్ పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్న సమయంలో సుమారుగా రాత్రి 3 నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో ఒక వెహికల్ అతివేగంగా ప్రయాణించడం అనేది జరిగింది. ఫాస్ట్గా వెళ్తూ ఉంటే మా వాళ్ళకు కూడా డౌట్ వచ్చి దాన్ని ఫాలో అవడం అనేది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆ వెహికల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పెంచెలకోన టెంపుల్ యొక్క టర్నింగ్ ప్రాంతంలో అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి రోడ్డు మార్జిన్ దిగి ముళ్ళకంచెల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మా ఊళ్ళో ఆ పాయింట్కి రీచ్ అయ్యేసరికి అందులో వ్యక్తులైతే ఎవరూ లేరు. తిరుగుతున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇద్దరు రావడం అనేది జరిగింది. వీళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందా అనేది చూస్తే లోపల దొంగలు గమనించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఇవి ఎర్రచందనం దొంగలుగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సుమారుగా 315 కేజీల దాకా